మిడిల్ క్లాస్ వాళ్ళు లైఫ్లో చేసే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ మిస్టేక్ ఏంటో తెలుసా? సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ అనుకోవడం. అవును, ఇలాంటి కొన్ని ఫైనాన్షియల్ మిస్టేక్స్ వల్లనే మన మిడిల్ క్లాస్ యొక్క మనీ అనేది గ్రో అవ్వకుండా ఉంటుంది. ఈ రోజు ఆ ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఏంటో చెప్తా, ఇలాంటివి చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సేవింగ్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనుకోవడం. సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్ ఈ రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్, రెండు ఒకటి కాదు. మన మిడిల్ క్లాస్ కుటుంబాలు చాలా వరకు ఏం ఆలోచిస్తారంటే, బ్యాంక్ మే పైసా హై తో సేఫ్ హై, బ్యాంకులో డబ్బులు ఉన్నాయంటే సేఫ్గా ఉంటాయిలే అని ఆలోచిస్తూ ఉంటాం. బట్ రియాలిటీ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ మీద మనకు వచ్చే వడ్డీ 3 నుంచి 4%. బయట ఇన్ఫ్లేషన్ చూస్తే 6 to 7% ఉంటుంది. అంటే ఈ సంవత్సరం మీరు ఒక 100 రూపాయలు బ్యాంకులో పెట్టినట్టయితే నెక్స్ట్ ఇయర్ పోయి మీరు చూస్తే ఆ 100 యొక్క వాల్యూ తగ్గి 95-96 అయి ఉంటుంది. యాక్చువల్ గా దాని వాల్యూ అనేది ఇయర్ బై ఇయర్ తగ్గుతా పోతుంది. ఎలా అనేది మనం లాస్ట్ రీల్స్ లో డీటెయిల్ గా మాట్లాడడం జరిగింది. ఎవరైనా చూడకపోయి ఉంటే అవి ఒకసారి చూసేయండి. సెకండ్ది, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ లేకపోవడం. ఇప్పటికీ చాలా ఫ్యామిలీస్ కేవలం ఫిక్స్డ్ డిపాజిట్లోనో గోల్డ్ జ్యువెలరీలోనో డబ్బులు పెడుతూ ఉంటారు. వాళ్ళకి అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఈక్విటీ అంటే ఏంటి, ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఇలాంటి టాపిక్స్ ఏం తెలియవు. మూడోది, స్టేటస్ని కొనుక్కోవాలని ఆలోచించడం. అది ఎలా చెప్తా చూడండి. కొత్త శాలరీ వచ్చింది అనుకోండి, న్యూ మొబైల్ కొనాలనుకుంటాం. నెక్స్ట్ బోనస్ వస్తే బైక్ అప్గ్రేడ్ చేస్తాం. అదే ప్రమోషన్ వచ్చింది అనుకోని కొత్త కార్ కొని ఈఎంఐ స్టార్ట్ చేస్తాం. దీనివల్ల మన డబ్బు పోయేదే తప్ప పెరిగేది లేదు. మన అసెట్స్ని ఇంక్రీజ్ చేస్తే ఆ అసెట్స్ మనకు డబ్బులు పెడతాయి. ఆ అసెట్స్ ద్వారా మన యొక్క రెవెన్యూ పెరుగుతుంది. అంటే ఇలా కొనడం తప్పని చెప్పట్లేదు. అవి కొనడానికి ఒక పద్ధతి, ప్రణాళిక ఉంటుంది. దాన్నే మనం ప్లానింగ్ అంటాం, ఫైనాన్షియల్ ప్లానింగ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. లాస్ట్ ఇయర్ 2025లో మీరు ఒక ఐఫోన్ కొన్నారనుకోండి, దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 ఉంటుంది. అదే టైంలో మీరు కనుక 1,50,000 స్పెండ్ చేసి సిల్వర్ కొని ఉంటే ఈ సంవత్సరం అది 3 లక్షలు చిల్లరైంది. అంటే దాదాపుగా 200% డబల్ అయిపోయింది. ఫోర్త్ది, ఎలాంటి ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం. నిజంగా చెప్తున్నా, ఒక హాస్పిటల్ బిల్, మీ జాబ్ లే ఆఫ్, ఇది మీ సేవింగ్స్ మొత్తాన్ని తినేస్తుంది. ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డుల మీద, పర్సనల్ లోన్ల మీద, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర నుంచి డబ్బులు అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఫిఫ్త్ది, ఇందాక మాట్లాడుకున్నట్టు ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇప్పటికీ మన చాలా ఫ్యామిలీస్లో రిటైర్మెంట్ గురించి, చిల్డ్రన్స్ యొక్క ఎడ్యుకేషన్ గురించి, ఇన్సూరెన్స్ గురించి అసలు మాటే ఉండదు. అంతా మన మంచిగా జరుగుతుందిలే అనే హోప్లో బతికేస్తూ ఉంటాం. హోప్ అనేది మన ఫైనాన్షియల్ స్ట్రాటజీ కాకూడదు అంతే. ఫైనాన్షియల్గా ప్లానింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సిక్స్త్ది, మన లైఫ్ స్టైల్. ఇన్కమ్ పెరిగిందంటే చాలా మంది స్పెండింగ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, మీ శాలరీ 30,000 అనుకోండి, ఖర్చులు దాదాపు 25,000 నుంచి 28,000 ఉంటుంది. అదే మీ శాలరీ ఇంక్రీజ్ 80,000 అయింది అనుకోండి, ఎక్స్పెన్సెస్ ని కూడా ఇంక్రీజ్ చేసి 75,000 చేస్తారు. అది చాలా తప్పు. ఎప్పటికైనా కూడా శాలరీ ఇంక్రీజ్ అవుతుంటే మన యొక్క సేవింగ్స్ ని, ఇన్వెస్ట్మెంట్ ని ఇంక్రీజ్ చేయాలి తప్ప ఖర్చుల్ని పెంచకూడదు.